అందరికీ ప్రైజ్ లార్డ్. చాలా కాలమైంది. అదేంటో నన్ను మళ్ళీ రెండు వారాలు దూరం చేస్తున్నారు మీకు. సరే, ఈ దినం ఆరాధన వర్తమాన నిమిత్తమై దయచేసి రండి. కీర్తన గ్రంథము 41వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయం 11వ వచనం 13వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయం 11వ వచనం 13వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఇండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. 13వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్ముకొని మా ప్రియ పరలోకపు తండ్రి, సౌవర్ణ పాఠ్యభావం బట్టి వేలాది వందనములు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దేవా, మా జీవితాల్లో మీరు నమ్మదగిన దేవుడిగా మీరు ఉన్నారు. గడిచిన వారం అంతా మీరు కాచి కాపాడి సజ్జులకులో ఉంచి మరొక నూతన ఆరాధన దినంలో సజ్జులకులో ప్రవేశించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనములు. సవర్ణ పాఠ్యభావను దేవా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశ్రయించం. అల్పనాయకుడి ఆశ్రయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభా, నా సమస్త దేహ శరీర పరిశుద్ధుని శిలువచాటును మరుగుపరిచి, ప్రభాన్ని శిలువచాటును మరుగుపరిచి, రక్తతులను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ ప్రజలతో మీరే మాట్లాడుతూ రమ్మని మా ప్రభువును రక్షకును అని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసే వ్యక్తం పరమ తండ్రి. ఆమేన్. ఈ కీర్తన దావీదు మహారాజు రాస్తూ వచ్చాడు. ఎవరు రాశారు ఈ కీర్తన? దావీదు మహారాజు ఈ కీర్తన రాస్తూ వచ్చినాడు. చూస్తూ వచ్చేట్లయితే ఆయన అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడంటే, నా శత్రువు నా మీద ఉల్లసింపక ఇండుట చూచి. ఏంటంట? నా శత్రువు నా మీద ఉల్లసింపక ఇండుట అంటే సంతోషపడతలేడు. ఎవరు? నా శత్రువు నన్ను చూచి వాడికి ఏం లేదు, సంతోషం లేదు. నా శత్రువు నన్ను చూసి వానికి ఏం లేదు, సంతోషం లేదు. అందును బట్టి వాడు ఉల్లసింపక ఎండుట చూచి, అందును బట్టి నేనేమనుకున్నానంట, నేను నీకు ఇష్టడనని తెలియనాయను. నా శత్రువు నన్ను చూచి సంతోషపడడం లేదు కాబట్టి, దేవా నేను నీకు ఇష్టడనని నాకు ఇందును గురించి నాకు అర్థమైంది. ఎందును బట్టి అర్థమైందంట? నా శత్రువు నన్ను చూసి వాడేం కావడం లేదు, సంతోషపడడం లేదు. వాడేమవుతున్నాడంటే వాడు దిగులు పడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఉదాహరణకు మనం గమనిస్తూ వచ్చేట్లయితే ఆనాడు మరి దావీదు మహారాజును ఎన్నో పర్యాయములు మరి దొరికినాడు చంపాలనుకున్నప్పుడు. మరి ఏ రోజే కానీ దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. కాబట్టి మరి సౌలు జీవితంలో సంతోషం ఉందా? లేదు, ఎప్పుడు బాధనే. అయితే మన శత్రువు ఎవరు? మన శత్రువు ఎవరంటే సైతాను. మన శత్రువు ఎవరు? సైతాను. ఏ మనిషి మనకు శత్రువు కాదు. వాళ్ళు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా మనకు వాళ్ళు శత్రువులు కాదు. ఎవరు మనకు శత్రువు అంటే ఒక్కడే, అందరికీ విరోధి ఒక్కడే, వాడే సైతాన్. వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడంట, వానికి ఉల్లాసం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. ఎందుకు చెప్పు? మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం? దేవుని ఇంటికి వచ్చినాం, ఆయన ఆరాధించడానికి వచ్చినాం, ఆయనతో మాట్లాడడానికి వచ్చినాం, ఆయన స్తుతించి ఘనపరిచి ఆయనతో సమయాన్ని గడపడానికి వచ్చినాం. ఇప్పుడు సైతానికి ఏముంటుంది? ఇప్పుడు సంతోషం ఉంటుందా? మంచి పని చేసినాడు వీడు అని అనుకుంటుందా? అనుకోదు. దానికి చాలా బాధ, దిగులు, దుఃఖము. ఎందుకు? క్రమం తప్పకుండా మనం దేవుని ఇంటికి వస్తే, దేవునితో సమయాన్ని గడిపితే, మనము దేవుణ్ణి ఘనపరిస్తే, మనం దేవుణ్ణి ఆరాధిస్తే వాడు అవమానపరచబడతాడు. అంటా ఉన్నాడు, ఏమంటుండంటే, నా శత్రువు సిగ్గునొందుట చూచి ఉల్లసింపకుండుట చూచి నేనేమనుకుంటున్నాను, ఇప్పుడు నేను నీకు ఇష్టడను. మనమందరము దేవునికి ఇష్టలమా కాదా? ఇష్టలమే.
అందుకే ఈ లోకంలో మన జీవితంలో ఎన్ని వ్యయ ప్రయాసాలతో కూడుకున్న మన జీవితంలో మనం ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు వాటిన్నింటికుండా మనం ప్రయాణమైపోతూ ఉన్నా దేవుడు తిరిగి ఆదివారం దినాన మనల్ని సమకూరుస్తూ ఉన్నాడు. చూడండి 3వ వచనం చూడండి, ఏమంటా ఉన్నాడంటే, రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు. ఏ శయ్య అంటే ఇది? ఏ పడక? రోగం అనే పడక మీద ఎవరు ఆదరిస్తారు ఈ లోకంలో? ఎవరు ఆదరించరు. ఇది ఏ రోగం అంటే పాపరోగం. పాపరోగమును దేవుడు ఎలా తొలగిస్తాడు అనుకుంటా వచ్చిందంట. ఏమనుకున్నట్ట చూడండి, రండి చదవండి 5వ వచనం. అయితే నా శత్రువులు నా విషయమే చెడ్డ మాట్లాడుచున్నారు, వారు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోను అని చెప్పుకొనుచున్నారు. ఇక్కడ అంటా ఉన్నాడు, అక్కడ వేరే వాళ్ళ గురించి అంటా ఉన్నాడు కానీ, ఇతర వాళ్ళ గురించి అంటా ఉన్నాడు కానీ, సైతాన్ కూడా మనల్ని కూడా ఏమనుకుంటా ఉంటాడంటే మనం ఎప్పుడు చచ్చిపోతామా అని చూస్తూ ఉంటుంది. ఎందుకు? బతికితే దేవుని పిల్లల్లాగా మనం బతుకుతూ ఉన్నాం కాబట్టి మనము దేవుని పిల్లలుగా బ్రతకకుండా ఉండాలంటే వాని యొక్క ముఖ్య కోరిక ఏంటి? మనం చనిపోవడమే. దేంట్లో చనిపోవాలా? పాపములో చనిపోవటం సైతానికి ఇష్టం. అయితే మనము పాపం అనే రోగం మనకు ఉన్నప్పుడు ఆ రోగంలోనే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే నయం చేయవాడిగా. పాపం అనే రోగం ఎలా పోతుంది? యేసు రక్తము ప్రతి పాపం మనం కడిగి పవిత్రపరు. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా ఆయన సంపూర్ణంగా మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తిరిగి మనల్ని సంపూర్ణ ఆయుష్వంతులుగా ఆరోగ్యవంతులుగా ఆయన చేస్తూ ఉన్నాడు. అందును బట్టి కీర్తనాకారుడు దావీదు ఏమంటా ఉన్నాడంటే చూడండి, రండి 13వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. ఎవరంటే ఆయన? నా దేవుడు, నా పితరుల దేవుడు, మా జనాంగం దేవుడు. ఇశ్రాయేలు వారంటే ఎవరు? దావీదు ఎవరు? ఇశ్రాయేలు వాడే, అందరి దేవుడు. ఈ దేవుడు మా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అంటూ శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? ఎప్పటి నుండి ఎప్పటి వరకు అండి? అనాది కాలంలో ఒక కాలం మొదలైంది, అది శాశ్వతమైన కాలం. ఇది దేవుణ్ణి స్తుతించే కాలం. ఈ కాలం ఏంటి? కాలం అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం. ఎప్పుడు స్టార్ట్ అయింది అది? అది ప్రారంభమైనప్పుడు అది శాశ్వతంగా అది ప్రారంభమైంది. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మన ఆరాధన సమయం ప్రారంభమైంది. ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఎన్ని గంటలకు ముగించబడుతుంది? 1 గంటకు ముగించబడుతుంది. ఇది మన సమయం. ప్రారంభము ముగింపు ఒక సమయం ఉంది. అయితే దేవుణ్ణి స్తుతించే సమయము ఎంత నుంచి ఎంతవరకు అంట? శాశ్వత కాలం నుండి శాశ్వతం వరకు. అంటే అందులో ముగింపు లేదు, అందులో ఏమి లేదు. ఇది ఆయన స్తుతి ఆరాధనకు ముగింపు లేదు. ఈరోజు స్తుతించాము, ఇంకా రేపు దేవుని స్తుతించాల్సిన అవసరము లేదు. అట్లా కాదు. ఆయన అంటా ఉన్నాడు, ప్రతిదినము అనుక్షణము శాశ్వత కాలం. దేవా నీ నామమునకు ఎప్పుడు స్తుతులు. ఎంతకాలం? శాశ్వత కాలం నుండి శాశ్వత కాలంనకు స్తుతులు అని ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి, అయితే ఈ శాశ్వతం గల దేవుడు, ఈ దేవుడు ఏ దేవుడు? మన దేవుడు శాశ్వత జీవం కలిగిన దేవుడు. మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలా ప్రేమిస్తూ ఉన్నాడు? రండి యెషయా గ్రంథము, ముందు ఇది చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈ దేవుడు శాశ్వతమైన దేవుడు. ఆయన ఆరాధన, ఆయన స్తుతి ఎంతకాలం ఉంటుందంట? శాశ్వత కాలం ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రేమ మానవుని ఎడల ఎట్లుందంట? శాశ్వత కాలం. మానవుడు ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతాడో అంతకాలము ఆయన శాశ్వతమైన ప్రేమతో మానవుని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం? ఎవరైనా ఈ లోకంలో ఒక మనిషిని ఎంతకాలం ప్రేమిస్తారు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. ఒకవేళ మనం తప్పిదం చేస్తే ఏం చేస్తారు మనల్ని? ఒక్కసారి నేను మంచోని అనుకొని నేను ఇంత ప్రేమించినాను, నువ్వు ఇంత బ్యాడ్ ఫెలో, ఇంత చెడ్డవాడివని నాకు తెలియకలేదు, కాబట్టి
నువ్వు నా చేత ప్రేమ పొందడానికి నువ్వు అనర్హుడివి, నేను నిన్ను ప్రేమించనంట. అయితే దేవుడు అంటా ఉన్నాడు, విడువకని ఎడల కృప చూపుతున్నాను. ఆయన ఏం చేస్తున్నాడంట, మనల్ని విడిచిపెట్టడం లేదు. కొన్ని పర్యాయములు మనం తప్పిపోతూ జారిపోతూ పడిపోతూ లోకంలో ఉంటూ ఉంటే ఆయన తన కృప చేత మనల్ని ఆయన పట్టుకుంటా ఉన్నాడు. ఎక్కడైతే మనం బలహీనులుగా ఉన్నామో, ఏ విషయంలో అయితే మనం దేవునికి అవమానం తెస్తున్నామో అదే విషయంలో ఆయన మనల్ని సరిచేస్తూ ఉన్నాడు. మన నడత, మన తలంపు, మన ఆలోచనలు, మన క్రియలు, మన జీవితమును ఆయన సరిచేసి తన కుమారునిగా ఆయన మనల్ని ప్రతిష్ఠించుకుంటూ మనల్ని విడవకుండా ఆయన తన కృపను మన పక్షాన ఆయన కనపరుస్తూ ఉన్నాడు. ఆ కృప చేతనే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ప్రేమ ఏ ప్రేమ? ఇది శాశ్వతమైన ప్రేమ. ఈ దేవుణ్ణి, మన దేవుడైన ఈ దేవుణ్ణి ఎంతకాలం వారు స్తుతించమంటున్నాడు దావీదు? శాశ్వత కాలం. ఎందుకంటే ఆయన ప్రేమ మన జీవితంలో ఎలా ఉంది? శాశ్వత కాలం. మన లోకంలో మనుషులు మనల్ని ప్రేమించినట్టు కాదు, కానీ మన దేవుడు మనల్ని ఎంతకాలం ప్రేమిస్తున్నాడంటే, తల్లి గర్భంలో మనము చిన్న రేణుగా మనం ఉన్నప్పుడే గర్భం అంది నిన్ను రూపింప మునిపి నేను నిన్ను ఎరిగితిని అన్నట్టుగా ఆయన గర్భంలో మనల్ని రూపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సంపూర్ణంగా భవిష్యత్తు కాలంలో కూడా ఆయన మనం ఉన్నంత కాలము ఆయన మనల్ని ప్రేమించు దేవుడిగా ఉన్నాడు. అందును బట్టి మనం ప్రభువును ఆరాధించవలసిన వారమై ఉన్నాం. చూడండి, ఇంకో మాట చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. దావీదుకు చూపిన శాశ్వత కృపను చూడండి అంటూ ఉన్నాడు. మనం ఆరాధనలో చదువుతూ వచ్చినాము. 41వ అధ్యాయం 13వ వచనంలో అంటూ ఉన్నాడు దావీదు మహారాజు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక అని చెప్తూ ఆయన మాట్లాడుతూ ఉంటే దేవుడు కూడా అంటూ ఉన్నాడు, దావీదుకి నేను ఎట్టి కృపను చూపించాను, అటువంటి శాశ్వత కృపను నీ పక్షాన కూడా నేను చూపిస్తాను. దావీదు పక్షాన దేవుడు ఎలా కృపను చూపించినాడు? దేవుడు అంటాడు కదా, గొర్రెల దొడ్డిలో ఉన్న నేను తీసుకొని వచ్చి ఏం చేశాను, నేను నిన్ను రాజును చేశాను. మన జీవితంలో మనము కూడా ఎన్నికలేని వారము, వట్టివారము, మట్టివారము, మన చేత ఏం కాదు. అయితే దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారులుగా, తన కుమార్తెలుగా ఆయన మనల్ని చేసుకొని తన వారిగా ఆయన మనల్ని ఈ లోకంలో ఏం చేస్తున్నాడంటే ఘనపరుస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకో మాట చదువుకుందండి, ద్వితోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు ఎవరికి నివాస స్థలము? శాశ్వతుడైన దేవుడు మనకేమై ఉన్నాడంటే ఆయన నివాస స్థలం. మనం నివసించే ఆ స్థలం అతి పరిశుద్ధమైన దేవుడు మనకి ఎలా ఉన్నాడంట? నివాస స్థలంగా, మనల్ని సంరక్షించేవాడుగా, మనల్ని ప్రేమించేవాడిగా, మనల్ని నడిపించేవాడిగా, మనల్ని పోషించేవాడిగా. చూడండి, ఒక మాట చదువుకుందాం రండి. ద్వితోపదేశ కాండము 4వ అధ్యాయము 37వ వచనం. ఆయన నీ పితరులను ప్రేమించను కనుక వారి తరువాత వారి సంతానమును శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడంటే దేవుడు మన పితరులను కూడా ప్రేమిస్తూ ఉన్నాడంట. మన పితరులు ఎవరు? బైబిల్లో ఉన్న పితరులే కాదు, భౌతికంగా మన తల్లిదండ్రులను కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. భౌతికంగా మన తల్లిదండ్రులను కూడా దేవుడు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే కొన్నిసార్లు మన కొన్ని పర్యాయంలో మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ముందు పిల్లలు రక్షణ పొందుతారు, తర్వాత ఎవరు రక్షణ పొందుతారు? తల్లిదండ్రులు రక్షణ పొందుతారు. దేవుడు ప్రతి కుటుంబాన్ని ఆయన సంపూర్ణంగా ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి రండి, ఇంకో మాట చదువుకుందాం. 7వ అధ్యాయము ద్వితోపదేశ కాండము 7వ అధ్యాయము 7-8 వచనాలు. మీరు సర్వ జనముల కంటే అంటా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటా ఉన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించింది, మిమ్మల్ని ఏర్పరచుకున్నది ఎందుకొరకు అని అంటే, మీరు సర్వజనముల కంటే విస్తార జనములని యెహోవా మిమ్మల్ని ప్రేమించి
అందరికంటే మీరు ఎక్కువ మంది ఉన్నారని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. నిజంగా ఈనాడు క్రైస్తవ మరి పాపులేషన్ క్రిస్టియానిటీ ఎంత ఉంది మన దేశంలో? చాలా తక్కువ. ఎంత? చాలా తక్కువ. 1.5% ఎంతో ఉంది. చాలా తక్కువ ఉంది. ఎందుకు? మనము ఘనమైన వారు అని కాదు కానీ, ఎక్కువ జనాంగం అని కాదు కానీ, దేవుడు ఆయన మనల్ని సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు. తన వారిగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మీరు సమస్త జనము కంటే మీరు తక్కువే కదా అంటూ, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు కనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చేవాడు కనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించెను. ఏమంటానంటే ఇక్కడ దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించెను. దేవుడు అంటా ఉన్నాడు, మీ పితరులతో ఆయన వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు అబ్రాహాముకు? నువ్వు చూస్తున్న ఈ దేశము నీకు నీ సంతానమునకును సదాకాలం ఇచ్చాను, నీ యందు అనేక జనాంగములు ఆశీర్వదింపబడును. దేవుడు వాగ్దానం చేసినాడు, అబ్రాహాముకు వాగ్దానం చేసినాడు. తర్వాత దేవుడు మోషేను ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ఏం చేస్తూ వచ్చినాడు? ఐగుప్తు దాసత్వం నుండి, కఠినమైన శ్రమ నుండి, బాధ నుండి దేవుడు వారిని విడిపిస్తూ వచ్చినాడు. ఎంతగా దేవుడు వారిని ప్రేమించినాడంటే ఒక మాటలో మనం చూస్తూ వచ్చేటైతే చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము, నిర్గమాకాండము 3వ అధ్యాయము 7 మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని, పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నవి. చాలు. 8వ వచనం చివరి భాగంలో ఉంటుంది, వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుడు అంటా ఉన్నాడు, నేను ఎంతగా వారిని ప్రేమిస్తూ ఉన్నాను, వారిని నడిపించడానికి నేనేం చేశానంట? దిగి వచ్చినాను. ఎక్కడి నుండి? ఏ దేవుడు? యేసుక్రీస్తు ప్రభువారిగా ఉన్నప్పుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారిగా ఉన్నప్పుడు కాదు. ఆయన మహిమ, ఆయన ప్రసన్నత, దేదివ్యమైన ఆయన ప్రసన్నత పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చిందంట. ఎందుకొరకంటే తన ప్రజలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. తన ప్రజలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మోషేను ఏర్పరచుకుంటా ఉన్నాడు. వారిని నడిపించడానికే ఆయన దిగి వచ్చిన వాడిగా కనపడతా ఉన్నాడు. చూడండి, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. 11 ఒక్క నిమిషం. 4వ వచనం. ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి అంటా ఉన్నాడు ప్రభు. ఏమంటుండంటే, ఒక పశువు మీద కాడి తీస్తే పశువు ఎలా ఉంటుంది? ఎంత తేలికైపోతుంది దాని మనసు అంతా. పశువుకు, ఎద్దుకు తన యొక్క మెడ మీద కాడి మాను తీస్తే ఏమంటుంది ఎద్దు? ఎంత సంతోషపడుతుందో, అమ్మయ్య నా పని అయిపోయింది, చాలా సంతోషం. దాని బరువంతా ఆయన తొలగిస్తూ ఉన్నాడు. మన జీవితంలో మన దేవుడు కూడా మన భారమంతా, మన పాప భారమంతా ఆయన తొలగించి ఆయన మనకు ఆహారం పెడతా ఉన్నాడు. ఏ ఆహారము? యేసుప్రభువు అన్నాడు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో అన్నాడు, ఏమన్నాడు? పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఆయనే జీవాహారం. ఆయన వాక్యమే మనకు ఆహారం. చూడండి, రండి మరో పర్యాయం చివరి భాగం చదవండి. నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. సంపూర్ణమైన జీవాహారమును ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు. మన బరువును దించుతూ ఉన్నాడు. మనల్ని ఆయన సంపూర్ణంగా ప్రేమిస్తూ ఉన్నాడు.
అందును బట్టి మనం ప్రభువును ఆరాధించవలసిన వారిగా ఉన్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 15వ వచనం. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వల్ల మిమ్మను ఏర్పరచుకుని, దేవుడు మనల్ని ఏర్పరచుకుంటా ఉన్నాడు. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించి ఆయన మనల్ని ఏర్పరచుకుంటా ఉన్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? ఒక మాట చూద్దాం. 2వ తెస్సలోనికీయులకు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు మిమ్మను ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? శాశ్వత కాలంలో నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నవాడిగా కనపడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, తన వారిగా చేసుకుంటున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. విడువక మన ఎడల తన కృపను కనపరుస్తూ ఉన్నాడు. దావీదుకు చూపిన కృపను ఆయన మన పక్షాన శాశ్వతమైన కృపను మనకు చూపిస్తూ ఉన్నాడు. అందును బట్టి అంటా ఉన్నాడు కీర్తనకారుడు, ఏమంటా ఉన్నాడంటే, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు మన దేవుడైన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. చూడండి, ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 18, 19 వచనాలు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము. ఆయన మాత్రమే ఆశ్చర్యం. అంటే ఏంటి? ఇది వరకు ఎప్పుడు కని విని ఎరగని సంఘటనలే ఆశ్చర్యం. ఆశ్చర్యం అంటే ఏంటి? ఇంతవరకు ఎప్పటికైనా అట్లాంటివి జరగలేదు, జరగబోదు. అట్లాంటి ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు దేవుడు మన జీవితంలో. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో చేశాడు, మన జీవితంలో కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు. అంటా ఉన్నాడు, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక అంటూ చూడండి అంటా ఉన్నాడు. ఇంకో మాట, సర్వభూమియు ఆయన మహిమతో నిండి. ఈ భూమి అంతా ఏంటంట? ఈ భూమి అంతా దేవుని మహిమతో నిండి ఉంది. అందుకని అందుని బట్టి కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన నామమును స్తుతింపబడును గాక. చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు మా ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింపగలు చెప్పుచుండెను. ఎవరంటే వీళ్ళు కెరూబులు సెరాపులు, దేవుని దూతలు ప్రభువును వారు ఆరాధిస్తూ మానక. అందుకే అంటా ఉన్నాడు, ఏ కాలం నుండి ఏ కాలం వరకు? అది శాశ్వతమైన కాలం. ఆరాధన, దేవుని యొక్క ఆరాధన. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఏముంది? అక్కడ కూడా స్తుతి ఆరాధన ఏముంది? అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇక్కడ ఏముంది? దేవుడు నిత్యము పరిశుద్ధుడు. ఆయన స్తుతి ఆరాధన ఇప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేసేది కాదు, యుగ యుగాలు తరతరాలు అలా నిలిచి ఉంటుంది. అందుకొరకే దేవుడు మనల్ని ప్రేమించిన వాడే. ఒక మాట చదువుకుందాం. చూడండి, మొదటి పేతురు 1వ అధ్యాయము 22వ వచనం మొదటి భాగం. శాశ్వతమగు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి దేవుని వాక్యముగా శాశ్వత కాలము ఉండే అక్షయ బీజము దేవుని వాక్యమూలముగా మనము పుట్టినాం. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలా? దేహంతో ఉన్నంతకాలం దేవుని ఆరాధిస్తాం,
దేహం విడిచి వెళ్ళిన తర్వాత పరదేశంలో కూడా ప్రభువుని ఆరాధిస్తూనే ఉంటాం. కాబట్టి దేవుడికి ఏమి ఇష్టం? ఆరాధన ఇష్టం. మన జీవితంలో ఆయన మన స్తుతి ఆరాధన ఎంతగానో ఇష్టపడతాడు. మన స్తుతుల మీద ఆయన సింహాసనాసీనుడైన దేవుడు. చూస్తూ వచ్చేట్లయితే అంటా ఉన్నాడు కీర్తనకారుడు, ఏమన్నాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏంటంట, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఎందుకంటే ఆయన శాశ్వతమైన మరి వాక్యం అనే బీజం నుండి ఆయన మనల్ని పుట్టిస్తూ వచ్చినాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మరి శాశ్వతమైన కృపతో ఆయన మనల్ని విడవక మండలిలో తన కృపను ఆయన కనపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినాం దేవుని యొక్క ప్రేమ మన పక్షాన ఆయన కనపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇందుని బట్టి నువ్వు నేను మనమందరం ప్రభువును స్తుతించి ఆరాధించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక. మనందరం లేచి నిలబడి ఒక